జగన్మోహన్ రెడ్డి ఈరోజు చూడండి, గవర్నర్ గారు కలిసిన తర్వాత కనీసం విషయం కూడా బయట రాల. వాళ్ళ పేపర్లోనే జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు మర్యాదపూర్వకంగా వెళ్ళి గవర్నర్ గారిని కలిశారు అనేటువంటిది వచ్చింది. మర్యాదపూర్వకంగా కలిసి కావడానికి కారణాలు ఏంటి? ఒక్కొక్కసారి గవర్నర్ గారు అనారోగ్యంతో ఉన్నారో లేకపోతే ఇంకోటి ఉన్నారంటే కలుస్తారు, మర్యాదపూర్వకంగా కలుస్తారు. ఇప్పుడు అటువంటిది ఏం లేదు కదా. ఎందుకు మర్యాదపూర్వకంగా కలిశారంటే మర్యాదపూర్వకం కాదు, అది భయాందోళనతో కలిశాడు ఆయన. ఇంకొకటి చాలా గమనించండి, జగన్ గారు మీరు తిరుపతి వెళ్తారు. తిరుపతి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే దంపతులతో వెళ్తారు. పట్టు వస్త్రాలు సమర్పించినా ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒక దంపతులతో వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఒక ఆనవాయితీ. ఏ రోజు దంపతులతో వెళ్ళా. శ్రీవారి దగ్గరికి ఏమో ఒంటరిగా వెళ్తాడు, గవర్నర్ గారి దగ్గరికి ఏమో జంటగా వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి చూడండి, గవర్నర్ గారిని ఎప్పుడు కలిసినా కూడా అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, జంటగా వెళ్తాడు. కారణాలు ఏంటి? అంత ఓపెన్ అది. అతను ఏంటంటే మీద కేసులు ఖచ్చితంగా ఇప్పుడు ఆఖరికి మొన్నటిదాకా భారతిరెడ్డి గారి పేరు రాలా. వీళ్ళందరూ పేర్లు వచ్చినాయి, రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ పేర్లు వచ్చినాయి, భారతిరెడ్డి గారి పేరు రాలా. ఎప్పుడైతే ఆమెకి సంబంధించినటువంటి భారతీయ సిమెంట్ కూడా వచ్చేటప్పటికి ఈ లిక్కర్ సిమెంట్ బంధం ఏంటన్నది బయటపడుతుంది. ఆ లిక్కర్ సిమెంట్ బంధంలో ఆవిడ వైపు కూడా వేడి చూపిస్తున్నాయి.